హాయ్ అండి, హలో. ఈరోజు మన ఇంట్లోనే అయితే లంచ్ అసలు కర్రీస్తో తినాలనిపించలేదు, అందుకని కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఆ కొబ్బరి అన్నం కూడా మిల్ మేకర్ వేస్ట్ చేస్తున్నాను. మిల్ మేకర్ పులావ్ అనొచ్చు, మిల్ మేకర్ కొబ్బరి అన్నం అనొచ్చు, పేరు ఏదైనా కానీ రుచి చాలా బాగుంటుంది. మన తాలింపులో ఆల్ స్పైసెస్ వేసి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఈ మనము నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ వేసేసి వాటిని ఒక 10 నిమిషాలు మంచిగా రోస్ట్ చేయాలి. ఇప్పుడు బాగుంటాయి అన్నమాట. మొన్న మిల్ మేకర్ మసాలా కర్రీ చేసా, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అది అన్నంతో తిన్నా బాగుంది, తర్వాత తెల్లారి చపాతీతో తిన్నా బాగుంది, తర్వాత వచ్చేసి దోశతో తిన్నా బాగుంది. అట్లా అంతా సూపర్గా ఉంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అనిద్దాము. దానికోసం నేను కొబ్బరి పాలను అయితే మిక్సీ పట్టేసి ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కొబ్బరి పాలు పోయొద్దు. నేను ఆల్రెడీ రైస్ పొద్దున్నే చేస్తా అనేసి నానబెట్టేసుకున్నాను, కానీ లంచ్ టైంకి వేసేస్తున్నాను అనమాట. నానబెట్టిన రైస్ మీద కొంచెమే వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వస్తుంది. బియ్యం మునిగేంత వరకు నానబెట్టేసుకుంటే ఆల్రెడీ మనం కొబ్బరి పాలతో వేస్తే మనం తక్కువ పడితే ఈ వాటర్ వాడుకోవచ్చు. ఫస్ట్ ఈ యొక్క తాలింపులో మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఇది వేసేసి ఒక 2 నుండి 3 నిమిషాలు మంచిగా తాలింపులో వేయించుకున్నట్టంటే మనం చేసుకున్నటువంటి మిల్ మేకర్ పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ మిల్ మేకర్ ఫ్రై అయ్యేటప్పుడే రుచి పేరంత ఉప్పు వేసేసుకున్నాను. ఒకవేళ తక్కువ పడితే తర్వాత వేసుకుందాము. అలా సాల్ట్ వేయడం వల్ల మిల్ మేకర్కి మంచి సాల్ట్ పట్టేసి మనం తినేటప్పుడు మిల్ మేకర్ పులావ్ సూపర్గా ఉంటుంది. ఇది ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు పోసుకుందాము. ఈ కొబ్బరి పాలు అంటే రైస్ నేను ఒకటి తీసుకున్నాను అనుకోండి, 1కి 2 పోసుకుంటాను కదా వాటర్. 1కి 2 కాకుండా ఇప్పుడు నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, 6 పోసుకోవాలి కదా. 6 కాకుండా 5 మీద కొంచెం పోసుకుందాము, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత వాటర్ పోసేసి సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే మనకు ఈ యొక్క మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి పాలు అయితే మంచిగా తీసేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ అయితే మంచిగా తాలింపులో వేగిన తర్వాత 1కి 2 పోసుకుంటాను కదా. మన రైస్ కుక్కర్లో ఉండే కప్పుతో 1 కప్పు రైస్ తీసుకుని నేను ఈ గ్లాస్తో 1 కప్పు వాటర్ పోస్తాను. కాబట్టి నేను 3 కప్పులు పోసుకున్నాను కాబట్టి ఈ పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు పోయాలి. కానీ 3 పోయకుండా కొంచెం తక్కువ పోసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇంత పోసే ఒకవేళ తక్కువ ఏమని అనిపిస్తే పైనకి వాటర్ చిలకరించుకున్నాము, సరిపోతుంది. ఫస్ట్ ఒకసారి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పాలు మంచిగా వస్తాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంచి చిక్కగా వస్తుంది, సెకండ్ టైం ఇంకొంచెం ఏమనంటే వచ్చేస్తాయి. వచ్చినటువంటి పిప్పిని కావాలంటే డ్రై చేసుకొని మనం వంటలలో కూడా వాడుకోవచ్చు, లేదు అంటే తీసేసి మొక్కలైనా వేసేసుకోవచ్చు, మన ఇష్టం.